నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వాలి. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకో వార్త మనం చూస్తున్నాం. 3200 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విషయం ఏంటంటే బంగారం రూపంలో కూడా ఈ ముడుపులు వెళ్ళి బిగ్ బాస్కి అని, ఆ తర్వాత ఆ బంగారాన్ని విదేశాలకు కూడా తరలించేశారని చూస్తున్నాం. సో క్లైమాక్స్కి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అవుతున్నారు అని చర్చ విపరీతంగా జరుగుతోంది. వైసీపీ నాయకులే బాహాటంగా చెప్తా ఉన్నారు, కూటమి ప్రభుత్వం మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తోంది అని. ఒకవేళ అరెస్టు గనక జరిగితే వాళ్ళు చాలా ధీమాతో ఉన్నారు. అరెస్టు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డబుల్ అవుతుంది, నెక్స్ట్ పాదయాత్ర చేస్తాడు, అధికారంలోకి వచ్చేది 2029లో మేమే అంటున్నారు. సో నిజంగా అలాంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రజల్లో ఎలాంటి భావన ఉంది? ఈ మద్యం స్కామ్కి సంబంధించి ప్రజల్లో ఎలాంటి చర్చ ఉంది? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? మాట్లాడదాం దీని గురించి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సత్యమూర్తి గారు, మనం రోజు దినపత్రికలు చూస్తూ ఉంటే మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది, కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి సార్. డబ్బులు దోచుకుని బంగారం రూపంలో, బంగారం బిస్కెట్ల రూపంలో దాన్ని మార్చేసుకుని విదేశాలకు తరలించేశారు. ఇవన్నీ కూడా చాలా కొత్త వార్తలు మనం వింటా ఉన్నాం. అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నాడు. అరెస్ట్ అయితే ఇక మాకే లాభం జరుగుతుంది, ఇక మేము రెట్టించిన ఉత్సాహంతో పనిచేయొచ్చు అని ఒక ధీమా, ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళకి. ఏమంటారు మీరు? ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీ అయితే ఒక రకంగా ఉంటుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే ఇంకో రకంగా ఉంటుంది. రాజకీయ పార్టీ అనుకోండి, అంటే రాజకీయంగా ఒక స్ట్రక్చర్ ఉన్న వ్యవస్థ అనుకోండి. అయితే ఆ వ్యవస్థకి ఒక నాయకుడు ఉంటాడు, కింది స్థాయి వరకు కార్యకర్తలు ఉంటారు. ఈ వ్యవస్థలో ఎదుటి ప్రత్యర్థి పార్టీ, అంటే ఏ పార్టీ అయినా సరే ప్రత్యర్థి పార్టీ కక్ష సాధింపు చర్యలు తీసుకున్నది అనుకోండి. అప్పుడు ఈ వ్యవస్థలో ఉన్న నాయకుడు ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటే కార్యకర్తలందరూ సంఘటితమైతే వాళ్ళు ప్రజల్ని ప్రభావితం చేస్తే ఫలితం ఒక రకంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పింది రాజకీయ పార్టీ, రాజకీయ వ్యవస్థ గురించి. ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, దానికి ఒక ప్రొపరేటర్ ఒకడు ఉంటాడు. ఆ ప్రొపరేటర్ని ఏదో ఒక అక్రమ దీంట్లో, ఒక కేసులో, అంటే అక్రమ ఆస్తులు, లేకపోతే ఏదో మర్డర్ చేశాడనో లేదా రేప్ చేశాడనో ఏదో సంథింగ్ ఒక నేరానికి సంబంధించి ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రొపరేటర్ను అరెస్ట్ చేశారు అనుకోండి. ఓకే, ఆ కంపెనీ కొలాప్స్ అవుతుంది. ఎందుకు కొలాప్స్ అవుతుంది? అతను ఉంటే మేనేజ్ చేసుకుంటాడు అన్నీ, అతను లేకపోతే ఆ కంపెనీ కొలాప్స్ అయిపోతుంది. ఎవడు చేసేవాడు ఎవడు ఉండడు, దాని ఫైనాన్సెస్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఆ ఫైనాన్సెస్ని ఎట్లా వాడాలో తెలియదు, మార్కెట్లో ఎట్లా నిలబడాలో తెలియదు, స్ట్రాటజీస్ అన్నీ పోతాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఒక కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయినా ఏదైనా ఒక దుకాణం అయినా ఏదైనా సరే, ఒక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థ అయినా కొలాప్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ వ్యవస్థ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎట్లా ఉంటుందో చెప్పాను, రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటుందో చెప్పాను. ఓకే, ఆ నాయకుడు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్న ఒక నాయకుడిని, ఒక పార్టీ నాయకుడిని ప్రత్యర్థి పార్టీ ఇబ్బంది పెడితే ఎట్లా ఉంటుందో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు, అది కూడా అక్రమ కేసులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ చేసినప్పుడు ఎట్లా స్పందన వచ్చిందో మనం చూసాం. ఆ తర్వాత ఫలితాలు మనం చూసాం. 175 కాన్స్టిట్యున్సీలు ఉంటే 164 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చారు. ఇదే లాజిక్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు గనక అప్లికబుల్ చేసుకుంటే నిట్ట నిలువున మునుగుతారు. అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసింది అక్రమ కేసు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కేసు, ఎస్టాబ్లిష్ అయింది. దాదాపుగా 52 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచినా కానీ ఎటువంటి ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయింది ఆనాటి గవర్నమెంట్. అందుకని చంద్రబాబు నాయుడికి సింపతి వచ్చింది. ఆయనకి వచ్చిన సింపతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు దాన్ని ఆలంబనగా చేసుకొని ప్రజల్ని మొబిలైజ్ చేశారు. దాంతో ఈ రిజల్ట్ వచ్చింది, ఎన్నికల్లో ఇటువంటి రిజల్ట్ వచ్చింది. ఓకే సార్, ఇక్కడ ఇంతకుముందు మీరు అన్నారు రాజకీయ పార్టీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇంత తేడా ఉందని చెప్పేసి అంటున్నారు.
2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63 సబ్జెక్టు కరెక్షన్ 67 స్థానాలు వచ్చినాయి సార్. 2019లో 151 స్థానాలు వచ్చినాయి. మొన్న 11 స్థానాలు వచ్చినాయి. అంటే అప్పుడు 23 స్థానాలకి ఒక రాజకీయ పార్టీని పరిమితం చేసింది కదా. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎట్లా అవుతుంది? అంత సీనియర్ నాయకుడికి చెమట్లు పట్టించాడు కదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా నేను అన్నిటికీ సమాధానాలు చెప్తా, లేకపోతే నేను పొలిటికల్ రిపోర్టర్ని ఎందుకు అవుతాను? కాను కదా. ఇక్కడ ఏంటి అంటే అప్పుడు ఇది కంప్లీట్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమవుతుంది అనేది చెప్పి తర్వాత నేను మీరు అడిగిన క్వశ్చన్కి వస్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయితే ఏమవుతుంది అంటే ఆ పార్టీ డిసింటిగ్రేట్ అయిపోతుంది. పార్టీకి కార్యకర్తలు లేరు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్ తప్ప ఆ పార్టీకి నిజమైన సభ్యత్వం తీసుకొని అభిమానంతో చేరిన కార్యకర్తలు లేరు. జగన్మోహన్ రెడ్డి సైకో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు తప్ప ఎవరు లేరు ఆ పార్టీలో. పార్టీకి సెకండ్ లైన్ థర్డ్ లైన్ లీడర్షిప్ లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా ఆపర్చునిస్టులు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే ఎక్కడ ఏ కోశానా సింపతి జనరేట్ కాదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన కుంభకోణం. సింపతి జనరేట్ అవటానికి వీలు లేదు. అక్రమాలు చేశాడు, అరెస్ట్ అయ్యాడని వస్తుంది. ఓకే, ఈ సైకో ఫ్యాన్స్లో ఏదైనా సింపతి జనరేట్ అయినా కానీ ఇట్ విల్ నాట్ పర్క్యులేట్ ఇన్ టు ది మాసెస్. అసలు సింపతి జనరేట్ కాదు. ఒకవేళ ఒక 5% 10% సింపతి జనరేట్ అయినా కానీ, అంటే ఆంధ్రాలో రాజకీయాలన్నీ కులం మీద మతం మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆయన స్వకులస్తులు కానీ ఆయన స్వమతస్థులు కానీ వాళ్ళల్లో ఏదైనా ఒక 5% 7% ఏదైనా సానుభూతి జనరేట్ అయినా కానీ దాన్ని కింద వరకు డౌన్ వరకు పెర్క్యులేట్ చేసే యంత్రాంగం వైసీపీకి లేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని ఎవడైనా అనుకుంటే వైసీపీ నాయకుడు అతను తప్పులో కాలేసినట్టు లెక్క. ఆ పార్టీకి యంత్రాంగమే లేదు. మీరు చెప్పిన విషయానికి వస్తే 2014లో రాష్ట్రం అప్పటికే డివైడ్ అయిపోయింది. అపాయింటెడ్ డే వచ్చింది, ఫిజికల్గా కలిసి ఉంది, కానీ ఎలక్షన్లు సపరేట్గా జరిగినాయి. ఆంధ్రాకి తెలంగాణకి సపరేట్ ఎలక్షన్లు జరిగినాయి. ఆంధ్రాకి తెలంగాణకి సపరేట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆ సమయంలో హైదరాబాదు రాజధాని నుంచి మనం యువతలకు వచ్చేసాము. హైదరాబాద్ ఇంకా మనకి రాజధానిగా ఉండబోదు, మన పరిస్థితి ఏమిటి అన్న ఒక్క సంశయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మిగిలిపోయి ఉన్నది. తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన కేసీఆర్కి ఓటేద్దామని అప్పటికే డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఆంధ్ర ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉంది. ఏం చేయాలి? చంద్రబాబు నాయుడికి ఓటేయాలా, జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలా అన్న కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత మెల్లిగా ఏంటి అంటే ఆ మొత్తం కూడా అనుభవజ్ఞుడైన నాయకుడి చేతిలో మనం పెడితే, ఈ కొత్త రాష్ట్రాన్ని పెడితే మనకి ప్రయోజనం చేకూరుతుంది, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అన్న ఉద్దేశంలో, అంటే ఇంకా కొంతమంది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దాదాపుగా ఒక 60-70% పీపుల్ క్లారిటీకి వచ్చి చంద్రబాబు నాయుడు వైపు మొగ్గారు. ఓకే, ఆ కన్ఫ్యూజన్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చినాయి ఆ రోజున. మామూలు పరిస్థితుల్లో అంటే జగన్మోహన్ రెడ్డికి అన్ని సీట్లు వచ్చినాయి కదా అంటే పార్టీ యంత్రాంగం ఉన్నట్టే కదా అని మీరు అడగచ్చు. అంటే మీరు అడగరు, మీకు కూడా తెలుసు. కొంతమంది సైకో ఫ్యాన్స్ అడుగుతారు, అన్ని సీట్లు వచ్చినా కానీ మాకు యంత్రాంగం లేదంటారా? మీకు యంత్రాంగం లేదు, ఆ రోజుకి లేదు. 151 వచ్చిన 2019 ఎన్నికల్లో కూడా మీకు యంత్రాంగం లేదు. 2019లోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మనీ పంపు చేసి సోషల్ మీడియాలోకి దుష్ప్రచారం చేశాడు. మీడియా మేనేజ్మెంట్ చేశాడు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా,
ఈ మొత్తం 4 ప్లాట్ఫాములని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ ఐపాక్ సంస్థ యొక్క డైరెక్షన్లో, ఐపాక్ అంటే ఇప్పుడున్న ఐపాక్ కాదు, ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలో ఉన్న ఐపాక్ వాళ్ళు ఇచ్చిన స్ట్రాటజీస్ తోటి మీడియా మేనేజ్మెంట్లో వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. మీడియా మేనేజ్మెంట్లోకి వచ్చిన తర్వాత ఒక్క సెంటిమెంటల్ పాయింట్ తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. పింక్ డైమండ్ కానీ, అమరావతి గ్రాఫిక్స్ అని కానీ, అమరావతిలో కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారని కానీ, ఇటువంటి కొన్ని సెంటిమెంటల్ పాయింట్లు తీసుకొని, అంటే అక్కడ క్యాస్ట్ డివైడ్ ఎక్కువ ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో క్యాస్ట్ డివైడ్ ఎక్కువ ఉంటుంది. ఆ క్యాస్ట్ డివైడ్ ఉన్నదాన్ని ఇంకా వైడన్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పి సోషల్ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని, సోషల్ డివైడ్ని పెంచి ఈ అబద్ధాలని వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయించి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఓట్లు కూడగట్టగలిగారు. ఓకే. అందుకని మీకు 2019లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టి నాకు 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయని వ్యక్తి కూడా సంతోషపడ్డాడు. నిజంగా అట్లా చేస్తాడేమో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని కుంభకోణాలు చేసినా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ఉదాత్తమైన నాయకుడిలాగా, ఒక గొప్ప జాతీయ స్థాయి ఆదర్శవంతమైన నాయకుడిలాగా విపరీతంగా పబ్లిసిటీ చేశారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. ఆ ఫ్యామిలీ అట్లా ప్రచారం చేయటం, ఊరూరా విగ్రహాలు పెట్టించడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్షల కోట్లు కొల్లగొట్టి కొడుకు ఇచ్చినా సరే, ఒక తప్పుడు విధానాలు తీసుకొచ్చినా సరే, ఏ ప్రాజెక్టుని పూర్తి చేయకుండా ధనయజ్ఞం పేరుతో లూటీ చేసినా సరే ప్రజలు మహానేత అనుకోవటం మొదలుపెట్టారు. ఆ భ్రమంలోకి తోశారు. ఓకే. ఈ అడ్వాంటేజీలన్నీ కూడా తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన ఆ పీరియడ్లో, అంటే దాదాపుగా 5 సంవత్సరాల 6 నెలలో 8 నెలలో 2004 నుంచి 2009 సెప్టెంబర్ 2 ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆ టైంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడు కేవలం తండ్రి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎవరు వెళ్ళినా కానీ సహాయం చేస్తాడు అన్న దీన్ని టాక్ని విస్తృతంగా ప్రచారం చేశారు. సరే, ఇక్కడ నాకు చిన్న ప్రశ్న. 1,00,000 కోట్లు దోచిపెట్టాడు కొడుక్కి అని చెప్పేసి అన్నారు, అక్రమాస్తులు సంపాదించాడు అన్నారు, 16 నెలల పాటు ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు. అయినప్పటికీ కూడా ఇదేమీ ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరం చేయలేకపోయింది? మీరు మీడియాని మేనేజ్ చేశాడు, రకరకాల ఇవన్నీ జరిగినాయి అని చెప్పారు కదా, అవన్నీ కూడా ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు? ఈయనంత దోచేశాడు కదా, జైలుకి వెళ్ళొచ్చాడు కదా, ఇలాంటి నేరస్తుడు మనకి ముఖ్యమంత్రిగా ఎందుకు అని చెప్పి ప్రజలు ఎందుకు భావించలేదు? 151 స్థానాలు ఇచ్చారు. ఎందుకు భావించలేదు అంటే ఈ మీడియా మేనేజ్మెంట్ వల్ల, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా మేనేజ్మెంట్ కారణంగా ఏమైపోయింది అంటే, ఆ రోజున తెలుగుదేశం ఏమనుకున్నది అంటే, ఈ దొంగ ప్రచారం ఇదంతా కూడా దీన్ని ప్రజలు నమ్మరు, మనం మేలు చేశాం, ప్రజలకి మేలు చేశాం కాబట్టి ఈ దొంగ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు అని ఒక స్థిర నిర్ణయంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ దీనికి కౌంటర్ ప్రచారం చేయలేదు. ఓకే. దాంతో ఏమైపోయింది, ఒకవైపేమో అన్ని అబద్ధాలని తెలుగుదేశం పార్టీ మీద అబద్ధాలని రుద్దుతూ ఉన్నారు, తెలుగుదేశం ఎక్కడ రియాక్ట్ కావట్లేదు. అంటే ప్రజలు నమ్మరు. మేము ఇంత బాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే, అమరావతిలో అన్ని బిల్డింగులు కళ్ళ ముందర కనపడుతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ అంటే
ప్రజలు నమ్ముతారా? నమ్మరుగాక నమ్మరు అని తెలుగుదేశం అనుకున్నది. ధీమాతో ఉన్నారు, ప్రజలు నమ్మరులే అని. ప్రజలు నమ్మరు అన్న ధీమాతో ఉన్నారు. ఓకే. పింక్ డైమండ్ మాయమైంది. వెంకటేశ్వర స్వామి కిరీటం మీద ఉన్న పింక్ డైమండ్ను కొట్టేసి చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో పెట్టుకున్నాడని చెబితే, ప్రచారం చేస్తే, అసలు పింక్ డైమండ్ లేదయా, కృష్ణదేవరాయలు ఇచ్చిన దాంట్లో పింక్ డైమండ్ లేదయా అని చెప్పి వాళ్ళు చెప్పింది మేము చెప్పాం కదా, ఒక మాట చెప్పాం కదా. ప్రజలు నమ్ముతారు, అసలు పింక్ డైమండ్ ఏం లేదా, అదేదో రూబీ అక్కడ ఊరేగింపులో కింద పడిపోయింది అని మేము, మా మీద నమ్మకం ఉంటుంది ప్రజలకి, ఎందుకంటే మేము దొంగ పనులు చెయ్యం కాబట్టి అని ఖచ్చితంగా నమ్మి తెలుగుదేశం పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్కి ధీటుగా సమాధానాలు చెప్పలేకపోయింది. అమరావతి రాజధానిలో అందరూ కమ్మోళ్లే ఉన్నారు అని ప్రచారం చేశాడు. మొత్తం అందరు కమ్మోళ్ళు, జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు, అందరు కమ్మోళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి రాజధాని పెట్టాడు చంద్రబాబు నాయుడు అని ఆన్ రికార్డ్ ఢిల్లీలో వెళ్ళి చెప్పొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఇంగ్లీష్ ఛానల్ తోటి. మీకు కావాలంటే నేను ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తా. వాస్తవం అది. అమరావతి ఏరియా మొత్తం కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ దేనికి పెడతారు? ఎస్సీలు ఎక్కువ ఉంటాయి కదా పెట్టేది. సింపుల్ లాజిక్ కదా. మీరు వెళ్ళి చూడండి, అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ రెడ్లు, కమ్మోళ్ళందరూ అక్కడ ల్యాండ్ వదిలేసి హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో, అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడ ఎవరు లేరు అక్కడ. కానీ అక్కడంతా కమ్మ విలేజెస్ ఉన్నాయి, కమ్మోళ్లే డామినేట్ చేస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు అక్కడ రాజధాని పెట్టాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్వయంగా పచ్చాబద్దాలు చెప్పాడు. ఇవన్నీ నమ్మారు. అందుకని ప్లస్ దాంతోపాటు రాజశేఖర్ రెడ్డి ఒక మహానుభావుడు అన్న ఒక ఇంప్రెషన్ని బాగా తీసుకెళ్లారు జనంలోకి. ఆయన వారసుడు కాబట్టి మనం ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారు. దానికి తోడు ఇతను చాలా ఏదో తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు అతనికి అవకాశం ఇవ్వలేకపోయాం, ఈసారి ఇద్దాం అన్న నిర్ణయానికి ప్రజలు రావటంతో అతనికి 151 సీట్లు వచ్చినాయి. 151 సీట్లు వచ్చినప్పుడు అతనికి పార్టీ యంత్రాంగం లేదు. 63 సీట్లు వచ్చినప్పుడు అతనికి పార్టీ యంత్రాంగం లేదు. 11 సీట్లు వచ్చినప్పుడు పార్టీ యంత్రాంగం లేదు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి పార్టీ యంత్రాంగం లేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అది ఒక రెగ్యులర్ ప్రాసెస్గా జరుగుతుంది. ఇటీవలే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసింది సార్. అసలు ఆ సభ్యత్వ నమోదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదంటారా? ఉండదు. అసలు అక్కడ మనుషులు వాళ్ళు ఎంతసేపటికి, ఇప్పటికి కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా పోలీసులను బట్టలకు తీసుకొడతా, రాష్ట్రంలో అసలు వృద్ధి రేటు లేదు, చంద్రబాబు నాయుడు పాలనలో లా అండ్ ఆర్డర్ లేదు అని 3 చెప్పాడు. ఇప్పటి వరకు చాలా చెప్పాడు. నేను మీకు ఉదాహరణలుగా 3 చెప్పా. వృద్ధి రేటు లేదా? నీతి ఆయోగ్ చెబుతూనే ఉంది వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కన్నా ఈ 10 నెలల్లోనే ఎక్కువ ఉంది అని. అయిపోయిందా? లా అండ్ ఆర్డర్ లేదా? ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కానీ ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది గొడవ చేయటం తప్ప. ఇప్పుడు మనం మొన్న తుళ్ళూరులో చూసాం. నందిగం సురేష్ తెలుగుదేశం కార్యకర్తని చితగ్గొట్టి పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఆ నందిగం సురేష్ వైఫ్ వచ్చి అటాక్ చేసింది. పోలీసులు, ఆమె లేడీ కదా, ఆమెని కంట్రోల్ చేయడానికి నానా తిప్పలు పడ్డారు. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నది వాళ్ళే, దాన్ని ఆ రఫ్ వెదర్ని ఫేస్ చేస్తున్నది ఏపీ పోలీసులు. దీన్ని రివర్స్ చేసి శాంతి భద్రతలు లేవని చెప్తారు. శాంతి భద్రతలు కంప్లీట్గా అదుపులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఇట్లా ఒక్కొక్కటి అబద్ధాలు చెప్పుకుంటూ పోలీసుల్ని బెదిరించుకుంటూ తిరగటం తప్ప కన్స్ట్రక్టివ్గా ఇప్పటి వరకు ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కసారైనా చెప్పాడా? ఒక్కటైనా చెప్పాడా? ఒక్క పాయింట్ అయినా చెప్పాడా? ఇది తేడా. మీరు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చూడండి,
చంద్రబాబు నాయుడు చాలా పోరాటాలు బిల్డ్ చేశాడు. బాదుడే బాదుడు కార్యక్రమం దగ్గర నుంచి, ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం దగ్గర నుంచి ఒక్కొక్క నేరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. చెప్పారు, ప్రజల్ని కన్విన్స్ చేశారు. ప్రజల్ని కన్విన్స్ చేసి చివరికి ప్రాజెక్టులు నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఆయన టూర్ చేశాడు మొత్తం రాష్ట్రం మొత్తం. తన హయాంలో తన ఎంతవరకు పని చేశాడో, ఆ తర్వాత ఎంత పని జరిగిందని. అంటే సబ్జెక్టు నుంచి దానికి సబ్జెక్టు డ్రివెన్ యాజిటేషన్స్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆయనకి తెలుసు ఆయన పార్టీకి వ్యవస్థ లేదు అని. సరే, ఇప్పుడు మద్యం కుంభకోణంలో తన వరకు అరెస్టు జరుగుతుందని చెప్పి ఆయన ముందే ఎక్స్పెక్ట్ చేశారు. మొన్న సోషల్ మీడియాలో కూడా ఒక చర్చ జరిగింది సార్. బెంగళూరు ప్యాలెస్ నుంచి నేను అరెస్ట్ అయితే తదనంతరం పార్టీ ఏ విధంగా యాక్టివ్గా ఉండాలి, భారతీ గారిని ముందు తీసుకొచ్చి నిరసన కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగాయి. మరి బెంగళూరు ప్యాలెస్లో అది జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ నిజంగా అరెస్ట్ అయితే సార్, ఆయన జైలుకి వెళ్ళి మొన్న కూడా ఒకసారి చెప్పాడు ఆయన, 3 నెలల్లో బయటకు వెళ్ళొస్తాం అబ్బా, అంతకంటే ఏమైంది అన్నారు. అంటే ఒక ధీమా కనిపిస్తుంది. జైలుకి వెళ్ళి బయటకు వస్తే గ్రాఫ్ విపరీతంగా పెరుగుతుంది, పార్టీకి విపరీతంగా మైలేజ్ వచ్చేస్తుంది. 2027లో ఆయన మొదటిసారి అరెస్ట్ అయినప్పుడు ఇవన్నీ లేవు, అందుకని సింపతి జనరేట్ అయింది. దానికి తోడు అతని చెల్లెలు, అతని తల్లి బైబిల్ పట్టుకొని తిరిగి మొత్తం ఊరూరా మనుషుల్ని మొబిలైజ్ చేశారు. అప్పటికి జగన్మోహన్ రెడ్డికి బాగా ఫైనాన్సర్లు కూడా చాలామంది ఉన్నారు. పార్టీకి మేము ఫండింగ్ చేస్తాం చాలామంది వచ్చారు. ఆ తర్వాత ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అంటే ఆ ఫండ్ చేసిన వాళ్ళందరినీ కూడా తొక్కి అవతల పడేశాడు. తన పార్టీకి తనకి సహాయం చేసిన వాళ్ళందరినీ తొక్కి అవతల పడేశాడు. తన మేలు కోరే వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. ఎక్కడా కూడా అంటే తన అవినీతి తప్ప ఎక్కడ 10 పైసలు దొంగతనంగా కొట్టేసినా, ఎక్కడ ఎవరు 10 పైసలు దొంగతనంగా కొట్టేసినా ఆ 10 పైసల్లో 5 పైసలు తనకి వాటా రావాలనుకున్నాడు తప్ప అట్లా కొట్టేయటం తప్పు అని ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, జైలుకి వెళ్ళి వస్తే ఏముంది, మళ్ళీ ఒక 6 నెలల్లో బయటికి వస్తానని. అదే అంత అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశాడు. ఎవడన్నా అవినీతి అక్రమం చేస్తే వాడిని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి శిక్షించటం పోయి, నువ్వు 10 కోట్లు కొట్టేశావా, 5 ఇక్కడ పెట్టిపో అని అడగటం మొదలుపెట్టాడు. ఇతని నైజం అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చేవాడు కూడా లేడు, డొనేషన్ 10 రూపాయలు డొనేషన్ ఇచ్చేవాడు కూడా లేడు, కార్యకర్తలు లేరు, మొత్తం పార్టీ యంత్రాంగం లేదు, మొత్తం అవినీతి, ఇతని అవినీతి ఎస్టాబ్లిష్ అయిపోయింది. మొత్తం ఇసుకలో కానీ ఇసుక దోపిడీ, ఈ మద్యం దోపిడీ, ఇవన్నీ కూడా ఈ దోపిడీలన్నీ కూడా మీరే చెప్తున్నారు కదా. బంగారపు బిళ్ళలు తీసి ఎక్కడికి పంపించారో, ఎంత బంగారం కొన్నారు, ఇదంతా ఎవరిది, ఎవరి సొమ్ము, ఈ చర్చలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా కానీ సింపతి జనరేట్ కాదు. సార్, లేడీస్ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్నారు తల్లి చెల్లి అప్పుడు అండగా ఉన్నారు, విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశారు, జగనన్న బాణం అని చెప్పి. ఇప్పుడు అక్రమ మద్యం తీసుకొచ్చి అందులో ముడుపులు తీసుకొని అక్రమ దోపిడీ సాగించి ఈ మద్యంతో 30,000 మందిని చంపేసిన ఈ మొత్తం ఎపిసోడ్లో మహిళలు, ఏ మహిళ జగన్మోహన్ రెడ్డి అంటే సానుభూతి చూపిస్తుందో మీరు చెప్పండి. 30,000 మంది. సరే, ఇప్పుడు తల్లి చెల్లి లేరు కాబట్టి తల్లి చెల్లి సమస్య కాదు. ఇప్పుడు నేరుగా ఆమె రంగంలోకి దిగితే నీకు తల్లి చెల్లి సమస్య కాదు, భారతిరెడ్డి సమస్య కాదు. మద్యం తాగి 30,000 మంది చచ్చిపోతే 30,000 కుటుంబాలు అనాథలైతే ఆ మహిళలకి జగన్మోహన్ రెడ్డి మీద సింపతి ఎందుకు ఉంటుందో చెప్పండి నాకు. ఇప్పుడు మీకు విజయలక్ష్మి, మీకు షర్మిల వచ్చి తిరిగినా కానీ రాదది. నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, షర్మిలను విజయలక్ష్మి వచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చి మా అన్న మంచోడని చెప్పి తిరిగినా కానీ సింపతి జనరేట్ కాదు. ఎందుకంటే ఇష్యూ సారా మీద, మద్యం మీద, లిక్కర్కి సంబంధించి. ఈ దొంగ లిక్కర్ తోటి 30,000 మందిని చంపటమే కాకుండా ఒక 60,000 మందికి కిడ్నీలు, లివర్లు పోయిన పరిస్థితి కదా.
ఏ మహిళకి సింపతి వస్తుంది జగన్ అంటే? భారతీరెడ్డి తిరిగినా రాదు, ఈ విజయలక్ష్మి మళ్ళీ వచ్చి నా కొడుకు మంచోడు, నా కొడుకుని అన్యాయంగా జైల్లో వేశారు అని చెప్పినా రాదు. నేను చెప్తున్న పాయింట్. నాకు ఒక సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది సార్, తెలుగు ప్రజలు ఉత్త సెంటిమెంట్ ఫెలోస్ అండి, ఊరికే కరిగిపోతారని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. ఏమంటారు దాని మీద? తెలుగు ప్రజలు సెంటిమెంటల్ ఫూల్సే కానీ మరి ఇంత ఫూల్స్ కాదు. ఒక అవినీతి పరుడిని ముందర చాలా మంది ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 1,00,000 కోట్లు కొట్టేశాడు కదా, ఈసారి అధికారంలోకి వస్తే ఇంకా ప్రజాసేవ చేస్తాడులే, 1,00,000 కోట్ల కన్నా ఎవడు మాత్రం ఎక్కడ పెట్టుకు చేస్తాడు అని అనుకున్నారు అందరూ. అనుకొని ఇంకా అవినీతికి పాల్పడడు, ఆల్రెడీ కొట్టేశాడు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు, ఇక నిజాయితీగా పరిపాలిస్తాడు అని జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఓటేశారు. 1,00,000 కోట్లు ఉన్నా దీన్ని నేను 5,00,000 కోట్లు చేసుకుంటాను అన్న ప్లాన్ వేసుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి తెలిసిన తర్వాత ఇంకా ఆ సెంటిమెంట్ ఎక్కడా వర్కౌట్ కాదు. తెలుగు ప్రజలు సెంటిమెంట్ ఫూల్సే కానీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేసేంత ఫూల్స్ కాదు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.